రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడి ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2 జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల టెంపరేచర్లు దాటుతున్నాయి. ఇవాళ 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 2 వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. తూర్పు దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటుందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మరోవైపు హైదరాబాద్లో రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు, ఎండలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యూ. మీరన్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. దాదాపు బయటికి వెళ్లాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే రోజు రోజుకి సాధారణ కంటే 2-3 డిగ్రీలు అధికంగానే నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాను. ఒక్కసారి కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు మనకు వీకెండ్ ఆదివారం వచ్చిందంటే చాలు దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు టూరిస్ట్ ప్లేసెస్కి క్యూ కడుతూ ఉంటారు. ఇటు పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఫ్రెండ్స్తో కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి అట్లాంటిది ఎండల తీవ్రత పెరగడంతో కూడా చాలా వరకు మనకు టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నగర నడిబొడ్డున ఉన్న ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్కి సంబంధించి ఎక్కువగా ఇటు విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. ఇతరత్ర జిల్లాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తూ ఉంటారు. మరి అట్లాంటిది ఎండల తీవ్రత పెరగడంతో కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు రోడ్లకు సంబంధించి కూడా మనకు ఖాళీగా చూసుకోవచ్చు. అదేవిధంగా కూడా ఇక్కడ చాలా వరకు చిరు వ్యాపారులు కూడా మనకు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాంటిది ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నిమ్మరసం బండి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా చెరుకు రసం వాళ్ళు కావచ్చు, సో ఇతరత్ర చిరు వ్యాపారులు కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నారు. మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎండల తీవ్రత వచ్చే రోజుల్లో మరింత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా మనకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి ఇటు ఆరోగ్య శాఖతో పాటు ఇటు ఐఎండీ అంటే తెలంగాణ వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలు జారీ చేయడంతో కూడా ప్రజలైతే చాలా వరకు బయటికి రావట్లేదని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఇక రైతులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాటర్ క్వాంటిటీ ఉన్న ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆహారం కూడా ఎక్కువ తీసుకోవాలని చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనం నిన్నటికే చూసుకోవచ్చు. ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో దాదాపు మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మనకు 37, 38, 39 మధ్య ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు మనకు ఉష్ణోగ్రతల తీవ్రత రోజుకు పెరుగుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఈ రోజుకి సంబంధించి తూర్పు జిల్లాలు, అదే విధంగా చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమ జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్ జిల్లాతో పాటు ఇటు ఖమ్మం, కొమరంభీము, అదేవిధంగా మహబూబ్ నగరు, మంచిర్యాలతో పాటు ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు నిజామాబాదు, వనపర్తి ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ జిల్లాలో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా మనకు ఇట్లాంటి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాదు, దాంతోపాటు మిగతా ఒక 5-6 జిల్లాలకు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎల్లో కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ జిల్లాలో 36 నుంచి 40 డిగ్రీల వరకు ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్లో కూడా మనకు ఎండల తీవ్రత, వేడి వాతావరణంతో పాటు ముఖ్యంగా ఉక్కపోత వాతావరణం కూడా ఎక్కువగా కొనసాగుతుంది. దాంతోపాటు వేడి వాతావరణం దాదాపు ఎక్కువగా ఉండడంతో కూడా ప్రజలు చాలా వరకు కూడా బయటికి రావటం లేదు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ ప్లేస్ అంతా కూడా మనకు దాదాపు ట్యాంక్ బండ్ కావచ్చు, ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్కి సంబంధించి ఎక్కువగా టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గార్డెన్స్ కావచ్చు, లుంబిని పార్క్ కావచ్చు, అదేవిధంగా ట్యాంక్ బండ్, అప్పర్ ట్యాంక్ బండ్, సో ఈ ప్లేసెస్కి ఎక్కువగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లలతో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు. మరి అట్లాంటిది దాదాపు ఎండల తీవ్రత ఎక్కువగా పెరగడం, ఒకేసారిగా వాతావరణం మారడంతో కూడా మనకు చాలా వరకు వేడి వాతావరణం ఉండడంతో చాలా తక్కువగా మనకు జనాలు కనిపిస్తూ ఉన్నారు. ఇక వచ్చిన వారు కూడా తగిన
జాగ్రత్తలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. చాలా వరకు ఇటు అంబ్రెల్లా క్యారీ చేయడం కావచ్చు, క్యాప్ క్యారీ చేయడం కావచ్చు, కూలింగ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ కావచ్చు, దాంతోపాటు నెత్తిని కవర్ చేసే విధంగా ఏదో ఒక క్లాత్ కూడా కప్పుకోవడం కావచ్చు, ఇలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుని అయితే చాలా వరకు బయటికి వస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 4-5 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత అధికంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్తో పాటు ఇటు తూర్పు జిల్లాలు కావచ్చు, అదేవిధంగా ఉత్తర జిల్లాలు కావచ్చు, దాంతోపాటు ఇటు దక్షిణ జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాలన్నింటిలోనైతే మనకు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడైతే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు మనకు మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళకపోవడం బెటర్ అని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక రాత్రి సమయంలో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఉక్కపోత వాతావరణం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతూ ఉండడంతో కూడా ఇటు చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికీ ఇటు ఆరోగ్య శాఖ కూడా సూచనలు జారీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే సాధారణ కంటే కూడా మనకు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉండడంతో కూడా ఎప్పుడైతే 5 డిగ్రీల కంటే అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయో ఆ సమయంలో కూడా వడగాల్పులకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేస్తామని చెప్తా ఉన్నారు. దాదాపు మనకు 15వ తారీఖు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2-3 జిల్లాలు మిగతా అన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు వడగాల్పుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. శిరీష.